వేదిక ముందున్న మిత్రులు, నిత్య విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సంఘం విద్యార్థులందరికీ విప్లవాభినందనలు. ఇవాళ ఇంతకుముందే కాత్యాయని గారు చెప్పినట్టు మనందరం కూడా మన వయస్సు 40, 50, 60, 70 ఇవన్నీ పక్కన పెట్టి అందరం మళ్ళీ విద్యార్థులుగా ఇవాళ క్లాస్ రూమ్లో కూర్చొని మన అవగాహన కొరకు మనం ఎట్లా విన్నాము, క్లాసులు విన్నాము, అట్లా చెప్పించుకున్నాము అని ఆ రోజులకు వెళ్ళి మళ్ళీ ఆ రోజుల్లో ఇవాళ మొత్తంగా మనం ఉన్నట్టు అనుకుంటున్నాం. ముఖ్యంగా ఒక చారిత్రాత్మకమైన ఒక మహోజ్జవమైన పోరాటానికి గుర్తుగా జరుగుతున్న ఈ పూర్వ విద్యార్థుల సదస్సులో మొట్టమొదటి అంటే 74 ఫిబ్రవరి 20 రోజు ఒక 16 ఏళ్ళ అమ్మాయిగా నేను ఆర్ఎస్యు ఈసీ మెంబర్గా ఎన్నిక కాబడ్డాను. ఇవాళ నేను మళ్ళీ ఆ 16 ఏళ్ళ అమ్మాయిగానే మీ ముందు మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ జరిగిపోయిన 50 సంవత్సరాలు కూడా ప్రతిరోజు నేను ఆ 16 ఏళ్ళను గుర్తు చేసుకుంటూనే గడుపుతూ వచ్చాను. ఆ విద్యార్థి సంఘం నాకేం నేర్పించింది, ఆ విద్యార్థి సంఘంలో నేను ఉండడం వల్ల నా వ్యక్తిత్వం ఎట్లా రూపుదిద్దుకున్నది, నేనే కాదు నాలాంటి ఇక్కడ కూర్చున్న మనందరి వ్యక్తిత్వాలు కూడా ఎట్లా రూపుదిద్దుకున్నాయి, మనం ప్రజల కోసం పనిచేయడం కోసమైనా సమాజంలో మన పాత్ర మనం పోషించడం కోసమైనా మనకు ఆ విద్యార్థి సంఘం ఎట్లా ఉపయోగపడ్డది, అట్లా మనందరం కూడా మననం వేసుకుంటూ ఉన్నాం. ఎన్నో అనుభవాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు, అసలు చెప్పడానికి వీలైనంత. నిజంగా చెప్పాలంటే ఒక ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద క్యాన్వాస్ గల విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్యు మాత్రమే. ఇంత పెద్ద క్యాన్వాస్ ఎవరికి ఏ విద్యార్థి సంఘానికి ఉండదు. ఆర్ఎస్యు తీసుకొని విషయం అంటూ లేదు. క్లాస్ రూమ్ సమస్యల నుంచి మొదలు పెడితే ఆదివాసీల సమస్యల దాకా ప్రతి ఒక్క సమస్య తీసుకొని సమస్య అంటూ లేదు, పనిచేయని సమస్య అంటూ లేదు. దానితోటి మనం పొందిన అనుభవాలు, దానితోటి మనం పొందిన గుణపాఠాలు మళ్ళీ మనం నేర్చుకొని మళ్ళీ ఇంప్లిమెంటేషన్లో పెట్టడం అనేది కేవలం ఈ విద్యార్థి సంఘానికి మాత్రమే సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. అట్లాంటి విద్యార్థి సంఘంలో మొట్టమొదటి ఈసీ మెంబర్గా మొట్టమొదటి ఆఫీస్ బేరర్స్లో నేను ఒకదాన్ని అవడం అనేది ఎంత గర్వకారణమైన విషయం మీరు అందరూ ఒకసారి ఊహించుకోండి. చాలా గర్వపడుతున్నాను నేను దానికి. అయితే తర్వాత 74 ఫిబ్రవరిలో ఆర్ఎస్యు ఏర్పడితే ఒక 4 నెలల తర్వాతనే ఎమర్జెన్సీ ప్రకటించబడింది. ఎమర్జెన్సీ తర్వాత అంతా మళ్ళా స్తబ్దుగా ఉన్నది. ఆ తర్వాత ఉవ్వెత్తుగా లేచిన ఉద్యమాల ప్రభావం వల్ల మళ్ళీ విద్యార్థి సంఘము అతి గొప్ప పరిణామాలకు లోనైంది. ఇంకా అప్పుడు గ్రామాలకు తరండి క్యాంపెయిన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన చాలామంది 70-80 మధ్యలో 75 తర్వాత 85 వరకు మధ్యలో పనిచేసిన విద్యార్థులందరూ ఇక్కడ ఇవాళ వాళ్ళ అనుభవాలు చెప్పడానికి ఉత్సాహపడుతున్నారు. ఆ కాలం అంతా కూడా ఒక మహా ఉజ్వలమైన చరిత్ర. ఆ ఉజ్వలమైన చరిత్రతో పాటు కలిసి మనం నడుస్తూ వచ్చాం. అయితే నా వరకు నాకు ఇక్కడ అనుభవాలు చెప్పమన్నారు కాబట్టి నా వరకు నాకు సంబంధించిన కొన్ని అనుభవాలు మాత్రం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చెప్పారు, ఎంత ఒక రోజుల తరబడి చెప్పుకున్నా తరగని అంత చరిత్ర ఈ విద్యార్థి సంఘానికి ఉన్నది. ఒక రోజుల తరబడి అంటే మనం రష్యా విప్లవ చరిత్రలో కానీ చైనా విప్లవ చరిత్రలో కానీ మనం చాలా విని ఉంటాం. అనేక సంఘాల అనుభవాల గురించి మనం చదువుకొని ఉన్నాం. ఆ అనుభవాలు చదువుకొని ఉన్నప్పుడు మనం చాలా ఇన్స్పైర్ అయ్యాం, అబ్బా ఇంత బాగా చేశారు వాళ్ళని. అయితే మనం ఆ అనుభవాల్లో ఉన్నప్పుడు, మనం అవి అనుభూతి చెందుతున్నప్పుడు మనం ఆ ఇన్స్పిరేషన్లో లేవు. ఎందుకంటే మనం ఒక పనిలో భాగంగా ఉన్నాం కాబట్టి.
కానీ ఇవాళ కొంచెం ఎడంగా పక్కకు నిలబడి ఆ అనుభవాలన్నీ చూస్తున్నప్పుడు అరే ఈ పనులన్నీ చేసింది మనమేనా? ఒక సామెత ఉన్నది, హనుమంతుడి బలం హనుమంతుడికి తెలియదు. అట్లా ఇంత బలంతో మనం ఉన్నామా, ఇంత పనులు మనం చేసామా అని చాలా ఆశ్చర్యం. చాలా కొన్ని చదివాను నేను. నిజానికి ఆ గ్రూపులో పెట్టిన కొంతమంది అనుభవాలు మాత్రమే చదివాను. ఇంకా పుస్తకం వస్తే ఎన్ని అనుభవాలు ఉంటాయో చెప్పలేము. అవి చదువుతున్నప్పుడు మనకు అందరికీ అనిపించింది అది. అయితే మొట్టమొదటి ఈసీ మెంబర్గా, మొదటి ఆఫీస్ బేరర్గా మేము ప్రారంభించింది మొదటి అడుగే అయినా ఆ అడుగు ఒక 50 సంవత్సరాలు విస్తరించి, మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం పూలన్నీ ఎక్కడెక్కడ చెల్లాచెదరైపోతాయి, అసలు ఇంకా ఏమీ లేదు అనుకుంటాం. కానీ ఆ దారం అట్లా అక్కడి నుంచి వేలాడుతూ ఇవాళ ఇక్కడి వరకు వచ్చింది. ఆ దారం ఎక్కడ కూడా తెగిపడలేదు. పువ్వులన్నీ చాలామంది అమరులయ్యారు, చాలామంది ఇంకా ఎటైనా వెళ్ళిపోయి ఉండొచ్చు, చాలామంది మేము ఈ పరిస్థితిలో ఏం చేయలేమనుకుని ఉండొచ్చు. కానీ ఆ దారం అంతఃసూత్రంగా ఆ దారం అట్లా పనిచేస్తూ వాటి వరకు వస్తూనే ఉంది. కాబట్టి వాళ్ళందరం మళ్ళీ మనం ఇక్కడ కలవగలిగాము, మళ్ళీ ఇట్లా మాట్లాడుకోగలుగుతున్నాం, మన అనుభవాలను షేర్ చేసుకోగలుగుతున్నాం. నా వరకు నాకు అతి చిన్న పల్లెటూరు, కరెంటు కూడా లేని కుగ్రామం, ఒక చిన్న టీపొడి ప్యాకెట్ కావాలన్నా సరే హన్మకొండ కానీ వరంగల్ కానీ రావాల్సిన పరిస్థితి. అట్లాంటి చిన్న కుగ్రామం నుంచి 5వ తరగతి వరకు ప్రైమరీ స్కూల్లో ఉన్న ఒక కుగ్రామంలో 5 మాత్రమే చదివి అక్కయ్యలిద్దరూ చదువు ఆపేస్తే, అమ్మాయిలు చదువుకోవాలి, అబ్బాయిలు ఎట్లాగో చదువుకుంటారు, అమ్మాయిల చదువు ఆగిపోయింది, అమ్మాయిలు ఎట్లయినా చదువుకోవాలి అని మా అమ్మా బాపు అమ్మాయి చదువు, ముఖ్యంగా నన్ను చదివించడం కోసం వాళ్ళు పడరాని కష్టాలు పడ్డారు. ఎవరి ఇంట్లో నన్ను పెట్టాలి, 6వ తరగతి నుంచి నన్ను ఎవరింట్లో పెట్టాలి, ఎట్లా చదివించాలి, ఎట్లా అయినా సరే చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి. అప్పుడున్న ఒకే ఒక కోరిక ఏంటంటే ఉద్యోగం చేయాలి. ఆ ఉద్యోగం చేయాలనే దాంతో నన్ను చదివించడానికి చాలా కష్టాలు పడి 10వ తరగతి పాస్ అయ్యి, 10వ తరగతి అయిన వెంటనే ఇంటర్మీడియట్లో చేర్చకుండా నన్ను పాలిటెక్నిక్లో చేరిస్తే వెంటనే ఉద్యోగం వస్తుంది కాబట్టి పాలిటెక్నిక్లో చేర్పించాలని నిర్ణయం జరిగింది ఇంట్లో. అట్లా నేను నా 16వ ఏట 15వ ఏట 10th క్లాస్ పాస్ అయితే 16వ ఏట నేను హైదరాబాద్ కమలానగర్ పాలిటెక్నిక్లో చదువుకోవడానికి వచ్చాను. చదువుకోవడానికి వచ్చిన మరుక్షణం నుంచే నేను అంతకుముందున్న ఆర్ఎస్యు తయారు కావడానికి ముందు ఏదైతే ఒక ప్రిపరేషన్స్ జరుగుతున్నాయో ఆ ప్రిపరేషన్లో నేను భాగం కాబడ్డాను. అప్పటి నుంచి అక్టోబర్లో మొట్టమొదటిసారి పీడిఎస్యు ఆర్ఎస్యుగా విడిపోయిన రోజున నేను ఆ సభలో లేను. మా హాస్టల్లో నన్ను బలవంతాన ఎక్స్కర్షన్స్కి తీసుకెళ్లారు. నన్ను ఇక్కడ ఉంచాలని మన మిత్రులు చాలా ప్రయత్నాలు చేసినా సరే మా హాస్టల్ వాడిని అందుకు ఒప్పుకోకుండా నన్ను తీసుకెళ్ళింది. రిటర్న్ వస్తుంటే రామకోటి చౌరస్తాల్లో ప్రొఫెషన్గా, అంటే అప్పటికే నాకు తెలుసు ఇవాళ ఇక్కడ విడిపోబడుతున్నది, వీళ్ళతో మనం కలిసి ఉండట్లేదు, మనం ఆర్ఎస్యుగా ఏర్పడబోతున్నాం. ఆ ఆర్ఎస్యుగా ఏర్పడిన వాళ్ళు వెంకటరమణి, ఇక్కడ మేము మొదటి బ్యాచ్లో బహుశా ఒక 4-5 మాత్రమే ఉన్నట్టున్నాము. పద్మ, తుషార్ గాంధీ, తర్వాత పొద్దున గోపీనాథ్, ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. గోపి లేడు, మొదటిసారి లేడు, కోలా జ్యోతి. ఓకే. అయితే ఆర్ఎస్యు బ్యానరు పట్టుకొని అందరు బయటకు వచ్చేస్తున్నారు, అంటే విడిపోయిందని నాకు అర్థమైంది. నేను అప్పుడైనా నా బస్సు దించాడని వేడుకున్నాను, కానీ మా హాస్టల్ వాళ్ళు కరుణించలేరు. ఆ తర్వాత మళ్ళీ 3 నెలలకు ఫిబ్రవరిలో జరిగిన ఆర్ఎస్యు సమావేశంలో నేను పాల్గొన్నాను. ఇక అప్పటి నుంచి ఎంత పోటాపోటీలుగా, అంటే ఇవాళ అందరం ఐక్యం అవ్వాలి, అందరం కూడా ఈ ఫాసిజానికి వ్యతిరేకంగా అందరం ఐక్యమైతే తప్ప దీన్ని ఎదిరించలేమనే అవగాహన ఇవాళ మనకు ఎట్లా ఉందో, ఆ రోజున విప్లవ ఉద్యమ పరిస్థితులు ఏంటంటే ఎవరికి వాళ్ళు పోటాపోటీగా వాళ్ళ సంఘాలలో విద్యార్థులను చేర్చుకోవడం. అట్లా విద్యార్థులను చేసుకునే క్రమంలో పీడిఎస్సి నుంచి కామ్రేడ్స్, డిఎస్ఓ నుంచి కామ్రేడ్స్ మా కాలేజీలకు రావడం,
ఎవరి అభిప్రాయాలు ఏంటి, అవగాహన క్లాసులు తీసుకోవడం, ఇట్లా అనేక రకాలుగా పోరాటాలు. అప్పుడు స్త్రీశక్తి సంఘటన అప్పుడే ఏర్పడింది. లలిత, నందు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. స్త్రీశక్తి సంఘటనలో మేమందరం కూడా ఆర్ఎస్ విద్యార్థులం కూడా దాంతోపాటు పాల్గొని ఉన్నాం. ఇవాళ అతి భయంకరమైన అశ్లీలత మన ఫోన్లలో, మన కళ్ళ ముందు, మన సినిమాలో అంతా జరుగుతున్నా కూడా ఆ రోజులో ఒక్క అశ్లీల పోస్టర్ కనపడితే గోడ మీద పేడను తీసుకుపోయి చల్లేవాళ్ళం, చించేసేవాళ్ళం. అట్లా పెద్ద పెద్దన ఉద్యమాలు చేసాం. అశ్లీల పోస్టర్స్ వ్యతిరేకంగా, అధిక ధరలకు వ్యతిరేకంగా, హాస్టల్ ర్యాగింగ్కి వ్యతిరేకంగా, ఈవిటీజింగ్కి వ్యతిరేకంగా. ఇవాళ ఈవిటీజింగ్, ర్యాగింగ్ అనేది చాలా మామూలు విషయాలు, ఎందుకంటే అంతకన్నా పెద్ద అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి. అసలు ఈవిటీజింగ్ అనే మాట మనం మర్చిపోయాం అసలు యాక్చువల్గా. కానీ ఆ రోజులో ఈవిటీజింగ్ చాలా పెద్ద ఇష్యూ. ఇట్లా ఉద్యమాలు చేస్తున్న క్రమంలో మన కామ్రేడ్స్ మన హాస్టల్కి రావడము, నేను వాళ్ళ దగ్గర పోవడం, ఇదంతా జరుగుతున్నప్పుడు నన్ను స్నేహితురాలు ఇప్పుడు ఇక్కడే కూర్చున్నది కాబట్టి నేను చెప్పొచ్చు ఆ విషయం కూడా. పద్మ, కామ్రేడ్ పద్మ, తనకు వాళ్ళ ఇంట్లో చాలా, ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి ఏంటంటే, నేను కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను, పర్వాలేదు కదా, ఎందుకంటే పూర్వ విద్యార్థులు అన్నప్పుడు మనం మేము అన్నీ చెప్పాల్సి వస్తుంది. సరే, నేనే అధ్యక్షురాలన్నట కాబట్టి నాకు కన్సెషన్ ఇచ్చేసారు, నేను చదివిన మాట్లాడచ్చు. అప్పుడు చరవణ్ రాజు ప్రియ శిష్యురాలు, మేమందరం చరవణ్ రాజు పాటలు పాడుతూనే పెరిగిన వాళ్ళం. ఇంట్లో చాలా కట్టడి చేశారు, ఈ విద్యార్థి సంఘాలలో నువ్వు పనిచేయొద్దు, ఇంట్లో ఉండమని. లేదు, తను బయటకు వచ్చేస్తా అని చెప్పింది. ఆ టైంలో నేను కూడా తనతో పాటు ఉన్నాను. అట్లా బయటకు వచ్చేసింది, నాతో పాటు బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు, నేను మామూలుగా హాస్టల్కి వెళ్ళిపోయాను. తెల్లారి పొద్దున్నే మా వార్డెన్ నుంచి పిలుపు వచ్చింది నాకు, కిందికి రమ్మని. ఏంటి అని కిందికి వస్తే మొత్తం హాస్టల్ విద్యార్థులందరూ ఇట్లా రౌండ్గా నిలబడి ఉన్నారు. ఎదురుగా ఒక 7-8 మంది పోలీసులు ఉన్నారు, గన్లు పట్టుకొని. మా హాస్టల్ వార్డెన్, అసలే హాస్టల్ వార్డెన్ చాలా స్ట్రిక్ట్, ఆమెను చూస్తేనే భయపడేవాళ్ళం. ఆమె నిలబడి ఉన్నది. ఏంటో అర్థం కాలేదు నాకు, అసలు చాలా అవమానంగా ఉంది, ఎందుకంటే ఇంతమంది చుట్టూ ఉన్నారు, ఏంటి నన్ను ఇట్లా చూస్తూ. వెంటనే చూస్తే పద్మ వాళ్ళ ఫాదరు ఆ పోలీసులతో పాటు ఉన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో అయితే రాత్రి పద్మ ఇంటికి వెళ్ళలేదు, అందుకే ఎక్కడికి వెళ్ళిందని అడగడానికి నా దగ్గరికి వచ్చారు. సరే, నేను అడిగారు గట్టిగా గద్దించి, నాకు తెలియదు, నేను మామూలుగా తను బయటకు వచ్చిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు, నేను హాస్టల్కి వచ్చేసాను. మా వార్డెన్ కూడా చాలా గట్టిగా అడిగింది, వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు. లాస్ట్కి నేను అట్లా వినట్లేదని, ఇగో మీకు తెలియదు మా సంగతి, పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నాము, నీకు తెలుసా మొన్ననే అడవుల్లో 4 తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసాము, నిన్ను కూడా తీసుకుపోయి అట్లా చేసాము, ఏమనుకుంటున్నారు, నువ్వు సాయంత్రం లోపల నువ్వు చెప్పాలి ఆమె ఎక్కడున్నదో, నేను మళ్ళీ వస్తాం, ఇదే మీ హాస్టల్ వార్డెన్ ముందర చెప్తున్నాము అని గట్టిగా బెదిరించి. అప్పటికి ఇంకొక గమ్మత ఏంటంటే, లోకల్ గార్డియన్గా మా కజిన్ అన్నయ్య ఉన్నాడు, ఆయన ఇంటికి కూడా వెళ్ళి ఆయనను కూడా తీసుకొని వచ్చారు. వచ్చి గట్టిగా బెదిరించి వెళ్ళారు. మా అన్నయ్య కూడా వెళ్తూ ఎందుకమ్మా ఇంత కష్టపడి నేను చదివిస్తుంటే నువ్వు ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటున్నావు అని ఆయన కూడా నన్ను కొప్పడి ఉంది. ఈ ఇప్పుడు ఇవాళ అనిపిస్తుంది నాకు, ఆ రోజు అసలు ఏమీ కూడా దానికి సంబంధించిన విచారం, అంటే నాకు ఒకటే అనిపిస్తున్నది ఏంటంటే, మా హాస్టల్ వాళ్ళందరి ముందర నేను అవమానపడ్డాను అనిపిస్తుంది తప్ప, వాళ్ళు బెదిరించిన దానికి నేనేం అసలు ఇదవ్వలేదు. అంటే అంత ఇదిలో ఉండేవాళ్ళం ఒక్కొక్కళ్ళం. అప్పుడు ఆ తర్వాత సాయంత్రానికి మళ్ళీ భూపాలను తీసుకొని మళ్ళీ వచ్చారు. భూపాలు చేయి మీద ఏదో రాసుకొని, అంటే నన్ను సేవ్ చేయడానికి. భూపాలు ఎట్లాగో రెడీ అయిపోయాడు పోలీసులు పట్టుకుపోతే వెళ్ళిపోవడానికి. కానీ నేను చిన్నపిల్లను, 16 ఏళ్ళ పిల్లను, నన్ను తీసుకుపోతే అమ్మ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అందుకని ఏం చెప్పారంటే, ఈ చేయి మీద రాసుకొని ఇది చెప్పు వాళ్ళకని సైగ చేస్తాను. నేను ఆ చేయి మీద రాసింది నేను వాళ్ళకి చెప్పాను. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ చేయి మీద రాశాడు, అది గుర్తుంది నాకు, ఏం రాశాడో నాకు గుర్తులేదు. ఆ చేయి మీద తను ఏం రాసినాడు చెప్పాడో మాత్రం నాకు గుర్తులేదు, ఆ చేయి మీద చెప్పాను. సరే, ఆ తర్వాత నా జోలికి రావడం మానేశారు వాళ్ళు. అయినా ఇట్లా తిరుగుతూనే ఉన్నాను. హాస్టల్లో పర్మిషన్స్ లేవు. కమలానగర్ హాస్టల్కి ఒక గోడ ఉండేది, లాస్ట్కి సగం వరకే ఉండేది. అది మా పిల్లలే ఎవరో సగం దాన్ని కట్ చేసి పెట్టారు, ఇటుకలు తీసి. ఆ వెనక నుంచి దిగి గోషామహల్ స్టేడియం దగ్గరికి వస్తుంది, అక్కడ దిగి విజయ రంగనాథం గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం. మాది అదనమాట రూటు, పర్మిషన్ తీసుకోకుండా.
అట్లా విజయ రంగనాథన్ గారు మాకు పెద్ద అండ ఆ టైంలో. బహుశా విజయ్ వాళ్ళు వస్తా అన్నది కానీ బహుశా రాకుండొచ్చు. మీకు అందరికీ తెలుసు రంగనాథన్ గారు సివిల్ రైట్స్ మూమెంట్స్లో ఉన్నారు, పీపుల్ పత్రిక ఎడిటర్గా ఉన్నారు. ఆయన చనిపోయారు. విజయ ఉంది ఇప్పుడు, వస్తా అన్నది కానీ రాలేదు. చాలా బీద పరిస్థితులు ఉండేవాళ్ళు. అయినా ఆ రోజులలో మాకు తండోపతండాలుగా 7-8 మంది మేము పోయి వాళ్ళ ఇంటి మీద పడి తిని ఉండేవాళ్ళం. ఆ తర్వాత తెలుగు మహాసభలు వచ్చాయి. తెలుగు మహాసభల్లో శ్రీశ్రీ గారిని వాళ్ళు ఆహ్వానించి ఉన్నారు. శ్రీశ్రీ గారు ఎట్లాగో వస్తారు, ఎందుకంటే అందరికీ తెలుసు ఆయన చాలా చిన్నపిల్లవాడి మనస్తత్వం. ఆయన ఎవరు తీసుకుపోతే వాళ్ళతో పోతారని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు విరసం వైపు. కానీ అరసం వాళ్ళు వాళ్ళని తీసుకుపోవాలని ప్రయత్నంలో ఉన్నారు. అప్పుడు మేము తెలుగు మహాసభల దగ్గరికి శ్రీశ్రీ గారిని తీసుకొచ్చారు వాళ్ళు. అయితే శ్రీశ్రీ గారిని లోపలికి తీసుకుపోనియకుండా చలసాని ప్రసాద్ మొత్తం విరస మెంబర్స్ అంతా రౌండ్గా ఉన్నారు. ఆయన ఒక్కరిని మాత్రం లోపలికి తీసుకుపోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మేము ఆర్ఎస్ఎస్ స్టూడెంట్స్గా పాంప్లెట్స్ తెలుగు మహాసభని బహిష్కరించండి, ఒక పక్కన శ్రీకాకుళంలో విప్లవకారులను కాల్చేస్తూ ఇక్కడ మీరు తెలుగు మహాసభలు పెట్టుకుంటున్నారు, ముందు ఆ ఇష్యూని అడ్రస్ చేయండి, తర్వాత మీరు ఏ మహాసభలను పెట్టుకోండి అని ఒక పాంప్లెట్ రాసుకొని అవి తెలియకుండా మేము కూడా మహాసభలో పోతున్నట్టే ఓణీలలో దాచుకొని లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి ఆ పాంప్లెట్స్ అన్నీ ఎందుకంటే అప్పటికి ఒక్కొక్కళ్ళకు పంచే పరిస్థితి లేదు, మా వెనకాల పోలీసులు వస్తున్నారు. అందుకని ఒక్కొక్కళ్ళకు ఇసిరేస్తాం, మొత్తం అందరూ చదువుకుంటారని. ఇసిరేస్తున్నప్పుడే మమ్మల్ని అందరినీ పట్టుకున్నారు. 5-6 మంది అమ్మాయిలము, ఒక 10-15 మంది అబ్బాయిలం. అందరం బయటకు వచ్చేటప్పటికి అప్పటికే విరసం వాళ్ళు శ్రీశ్రీని లోపలికి రానియలేదు కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి శ్రీశ్రీ ఒక్కడిని లోపల తీసుకుపోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. వీళ్ళెవరు దాన్ని కానియకుండా ఆయనను కూడా పట్టుకొని మొత్తం వ్యాన్లో పోయి అందరం కూర్చున్నాం. అప్పుడు చలవండిరాజు విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయం మనది, ఈ మట్టిని తలుచుకొని విప్లవాలు లేస్తున్నాయి, ఎరుపెక్కిన ఈ మట్టికి మా నెత్తుటి లాల్ సలాం. అట్లా చలవండిరాజు ఆ బేడీలతోటి పాడుతుంటే మేమందరం ఆయనతో పాటు పాడుతూ శ్రీశ్రీ గారు మమ్మల్ని ముసిముసి నవ్వులు నవ్వుతూ పిల్లలమ్మా మీకేమన్నా అయితే ఎట్లా అని మాతో అంటున్న దృశ్యం ఇవాళ నా కళ్ళ ముందు మెదులుతున్నది. అట్లా ఒకరోజు శ్రీశ్రీ గారితో గడిపిన అనుభవం నాకున్నది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా చాలా పోరాటాలు చేసాం అవన్నీ. ఎందుకంటే తర్వాత వాళ్ళు ఎవరైతే 70 గ్రామాలకు తరలి నుండి క్యాంపెయిన్ వచ్చిన తర్వాత వాళ్ళు అనుభవించిన నిర్బంధం, వాళ్ళు చేసిన పోరాట రూపాలు, వాళ్ళు చేసిన త్యాగాలతో పోలిస్తే మేము మొదటి అడుగు వేసిన వాళ్ళంగానే తప్ప వాటితో మేము సరితూగలేము. కాకపోతే మా వీలుని బట్టి మేము ఆ రోజులలో చాలా రకాల పోరాటాలు చేశాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది. 76లో నా చదువు కూడా అయిపోయింది, 3 ఏళ్ల చదువు. నేను మళ్ళీ తిరిగి వరంగల్కి వెళ్ళాను. చాలా అతి కష్టం మీద నాకు గవర్నమెంట్లో ఉద్యోగం వచ్చింది. చాలా ఆనందంగా, ఎందుకంటే ఏదైతే నన్ను చదివించి ఉద్యోగం చేయాలని మా అమ్మ బాప కళ ఏదైతే ఉన్నదో అది నెరవేరిందని సంతోషంగా నేను ఉద్యోగంలో చేరాను. ఒక 3 నెలలు 4 నెలలు ఉద్యోగం చేయగానే ఒకరోజు పొద్దున్నే మా చీఫ్ ఇంజనీర్ నన్ను పిలిచి, నేను టర్మినేట్ చేస్తున్నారు, రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి రావక్కర్లేదు. ఎందుకు చేస్తున్నారు నాకేం అర్థం కాలేదు. లేదు పోలీస్ రిపోర్ట్ వచ్చింది, నువ్వు ఆర్ఎస్సీలో చేసావట, అందుకని నువ్వు ఉద్యోగం చేయకూడదన్నారు కాబట్టి నిన్ను టర్మినేట్ చేస్తున్నాను. ఆర్ఎస్సీలో పనిచేయడము ఒక కారణం, ఇంకొక కారణం నువ్వు వేవి గారి మేనకోడలోట కదా, అందుకని కూడా నేను టర్మినేట్ చేస్తున్నాం. వివి గారి మేనకోడళ్ళు ఒక 50 మంది ఉన్నారు, నేను ఒక్కదాని కాదు. ఆయనకు 5 అక్కలు, 5 అక్కలకు చాలామంది ఆడపిల్లలు ఉన్నారు. మేనకోడలైనంత మాత్రాన నన్ను టర్మినేట్ చేయడం అంటే కాదు, నువ్వు ఆర్ఎస్సీలో పనిచేసావట, అందుకని నేను చేస్తాను. అప్పుడు మాత్రం నిజంగా చాలా, అంటే వీళ్ళందరి కష్టం, విజయ రంగనాథన్ గారు తిండి తినక నాకు పెట్టి నన్ను చదివించింది, అమ్మ బాపు పడ్డ కష్టాలు, వీళ్ళందరూ ఆ రోజు ఈ విప్లవ కుటుంబం ఏదైతే ఉందో నన్ను కాపాడి నేను పోలీసుల బారి పడకుండా, నేను అరెస్ట్ కాబడకుండా తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెట్టి దీనికోసమే కదా నేను ఉద్యోగం కోసం ఇంత పాటుపడితే ఇవాళ నాకు ఉద్యోగం లేదు అని చాలా బాధ అనిపించింది. వెంటనే మళ్ళీ అంతకుముందు ఒక మీకు తెలిసేమో, మీకు అందరికీ బహుశా తెలిసే ఉంటుంది, కామ్రేడ్ అయిపోయింది లాస్ట్ చలవండిరాజు, కామ్రేడ్ లోచన్ ఇద్దరికి కూడా వాళ్ళు టీచర్లుగా ఉన్నారు. వాళ్ళిద్దరు ఉద్యోగాలు తీసేశారు.
అప్పుడు కోర్టు ఎవరి విశ్వాసాల ప్రకారం జీవనభృతికి విశ్వాసాలకు సంబంధం లేదు, విశ్వాసాలు ఉన్నంత మాత్రాన జీవనభృతిని కోల్పోవడానికి వీల్లేదని చిన్నపరెడ్డి గారి స్టేట్మెంట్ ఒక జడ్జిమెంట్ ఉంది. అందుకని ఆ జడ్జిమెంట్ మళ్ళీ నాకు కూడా పనికొచ్చింది. నేను మళ్ళీ అది తీసుకుపోయి కన్నాభిరి గారి దగ్గర పోతే కన్నాభిరి గారిని తిరిగి నాకు ఉద్యోగం ఇప్పించారు. తర్వాత నేను ఆ ఉద్యోగం చేయలేదు, తర్వాత నేను వేరే ఉద్యోగంలో చేరాను. మళ్ళీ ఆ ఉద్యోగంలో 34 ఏళ్ళు యూనియన్కు ట్రేడ్ యూనియన్లో నాయకురాలుగా పనిచేశాను. ఇవాటి వరకు కూడా నన్ను ట్రేడ్ యూనియన్ నాయకురాలుగానే గుర్తిస్తున్నారు. పాత పూర్వ విద్యార్థులు మాత్రమే నేను ఆర్ఎస్సీ విద్యార్థినిగా గుర్తిస్తున్నారు. కానీ ఏదేమైనా ఒక ఉజ్వలమయమైన ఒక చరిత్రలో నేను కూడా ఇవాళే తమ్ముడు వెంకన్న ఒక పోయం రాశాడు, సముద్రంలో తుంపర అని. ఆ సముద్రంలో తుంపర నేను అయినందుకు గర్విస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వేదిక ముందున్న మిత్రులు, నిత్య విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సంఘం విద్యార్థులందరికీ విప్లవాభినందనలు. ఇవాళ ఇంతకుముందే కాత్యాయని గారు చెప్పినట్టు మనందరం కూడా మన వయస్సు 40, 50, 60, 70 ఇవన్నీ పక్కన పెట్టి అందరం మళ్ళీ విద్యార్థులుగా ఇవాళ క్లాస్ రూమ్లో కూర్చొని మన అవగాహన కొరకు మనం ఎట్లా విన్నాము, క్లాసులు విన్నాము, అట్లా చెప్పించుకున్నాము అని ఆ రోజులలోకి వెళ్ళి మళ్ళీ ఆ రోజుల్లో ఇవాళ మొత్తంగా మనం ఉన్నట్టు అనుకుంటున్నాం. ముఖ్యంగా ఒక చారిత్రాత్మకమైన ఒక మహోజ్జవమైన పోరాటానికి గుర్తుగా జరుగుతున్న ఈ పూర్వ విద్యార్థుల సదస్సులో మొట్టమొదటి అంటే 74 ఫిబ్రవరి 20 రోజు ఒక 16 ఏళ్ళ అమ్మాయిగా నేను ఆర్ఎస్యు ఈసీ మెంబర్గా ఎన్నిక కాబడ్డాను. ఇవాళ నేను మళ్ళీ ఆ 16 ఏళ్ళ అమ్మాయిగానే మీ ముందు మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ జరిగిపోయిన 50 సంవత్సరాలు కూడా ప్రతిరోజు నేను ఆ 16 ఏళ్ళను గుర్తు చేసుకుంటూనే గడుపుతూ వచ్చాను. ఆ విద్యార్థి సంఘం నాకేం నేర్పించింది, ఆ విద్యార్థి సంఘంలో నేను ఉండడం వల్ల నా వ్యక్తిత్వం ఎట్లా రూపుదిద్దుకున్నది, నేనే కాదు నాలాంటి ఇక్కడ కూర్చున్న మనందరి వ్యక్తిత్వాలు కూడా ఎట్లా రూపుదిద్దుకున్నాయి, మనం ప్రజల కోసం పనిచేయడం కోసమైనా సమాజంలో మన పాత్ర మనం పోషించడం కోసమైనా మనకు ఆ విద్యార్థి సంఘం ఎట్లా ఉపయోగపడ్డది, అట్లా మనందరం వాళ్ళ మననం వేసుకుంటూ ఉన్నాం. ఎన్నో అనుభవాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు, అసలు చెప్పడానికి వీలైనంత. నిజంగా చెప్పాలంటే ఒక ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద క్యాన్వాస్ గల విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్సీ మాత్రమే. ఇంత పెద్ద క్యాన్వాస్ ఎవరికి ఏ విద్యార్థి సంఘానికి ఉండదు. ఆర్ఎస్యు తీసుకొని విషయం అంటూ లేదు. క్లాస్ రూమ్ సమస్యల నుంచి మొదలు పెడితే ఆదివాసీల సమస్యల దాకా ప్రతి ఒక్క సమస్య తీసుకొని సమస్య అంటూ లేదు, పనిచేయని సమస్య అంటూ లేదు. దానితోటి మనం పొందిన అనుభవాలు, దానితోటి మనం పొందిన గుణపాఠాలు మళ్ళీ మనం నేర్చుకొని మళ్ళీ ఇంప్లిమెంటేషన్లో పెట్టడం అనేది కేవలం ఈ విద్యార్థి సంఘానికి మాత్రమే సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. అట్లాంటి విద్యార్థి సంఘంలో మొట్టమొదటి ఈసీ మెంబర్గా మొట్టమొదటి ఆఫీస్ బేరర్స్లో నేను ఒకదాన్ని అవడం అనేది ఎంత గర్వకారణమైన విషయం మీరు అందరూ ఒకసారి ఊహించుకోండి. చాలా గర్వపడుతున్నాను నేను దానికి. అయితే తర్వాత 74 ఫిబ్రవరిలో ఆర్ఎస్సీ ఏర్పడితే ఒక 4 నెలల తర్వాతనే ఎమర్జెన్సీ ప్రకటించబడింది. ఎమర్జెన్సీ తర్వాత అంతా మళ్ళా స్తబ్దుగా ఉన్నది. ఆ తర్వాత ఉవ్వెత్తుగా లేచిన ఉద్యమాల ప్రభావం వల్ల మళ్ళీ విద్యార్థి సంఘము అతి గొప్ప పరిణామాలకు లోనైంది.
ఇంకా అప్పుడు గ్రామాలకు తరండి క్యాంపెయిన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన చాలామంది 70-80 మధ్యలో 75 తర్వాత 85 వరకు మధ్యలో పనిచేసిన విద్యార్థులందరూ ఇక్కడ ఇవాళ వాళ్ళ అనుభవాలు చెప్పడానికి ఉత్సాహపడుతున్నారు. ఆ కాలం అంతా కూడా ఒక మహా ఉజ్వలమైన చరిత్ర. ఆ ఉజ్వలమైన చరిత్రతో పాటు కలిసి మనం నడుస్తూ వచ్చాం. అయితే నా వరకు నాకు ఇక్కడ అనుభవాలు చెప్పమన్నారు కాబట్టి నా వరకు నాకు సంబంధించిన కొన్ని అనుభవాలు మాత్రం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చెప్పారు, ఎంత ఒక రోజుల తరబడి చెప్పుకున్నా తరగని అంత చరిత్ర ఈ విద్యార్థి సంఘానికి ఉన్నది. ఒక రోజుల తరబడి అంటే మనం రష్యా విప్లవ చరిత్రలో కానీ చైనా విప్లవ చరిత్రలో కానీ మనం చాలా విని ఉంటాం. అనేక సంఘాల అనుభవాల గురించి మనం చదువుకొని ఉన్నాం. ఆ అనుభవాలు చదువుకున్నప్పుడు మనం చాలా ఇన్స్పైర్ అయ్యాం, అబ్బా ఇంత బాగా చేశారు వాళ్ళని. అయితే మనం ఆ అనుభవాల్లో ఉన్నప్పుడు మనం అవి అనుభూతి చెందుతున్నప్పుడు మనం ఆ ఇన్స్పిరేషన్లో లేవు, ఎందుకంటే మనం ఒక పనిలో భాగంగా ఉన్నాం కాబట్టి. కానీ ఇవాళ కొంచెం ఎడంగా పక్కకు నిలబడి ఆ అనుభవాలన్నీ చూస్తున్నప్పుడు అరే ఈ పనులన్నీ చేసింది మనమేనా? ఒక సామెత ఉన్నది, హనుమంతుడి బలం హనుమంతుడికి తెలియదు. అట్లా ఇంత బలంతో మనం ఉన్నామా, ఇంత పనులు మనం చేసామా అని చాలా ఆశ్చర్యం. చాలా కొన్ని చదివాను నేను. నిజానికి ఆ గ్రూపులో పెట్టిన కొంతమంది అనుభవాలు మాత్రమే చదివాను. ఇంకా పుస్తకం వస్తే ఎన్ని అనుభవాలు ఉంటాయో చెప్పలేము. అవి చదువుతున్నప్పుడు మనకు అందరికీ అనిపించింది అది. అయితే మొట్టమొదటి ఈసీ మెంబర్గా, మొదటి ఆఫీస్ బేరర్గా మేము ప్రారంభించింది మొదటి అడుగే అయినా ఆ అడుగు ఒక 50 సంవత్సరాలు విస్తరించి మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, పూలన్నీ ఎక్కడెక్కడ చెల్లాచెదరైపోతాయి, అసలు ఇంకా ఏమీ లేదు అనుకుంటాం. కానీ ఆ దారం అట్లా అక్కడి నుంచి ఏలాడుతూ ఇవాళ ఇక్కడి వరకు వచ్చింది. ఆ దారం ఎక్కడ కూడా తెగిపడలేదు. పువ్వులన్నీ చాలామంది అమరులయ్యారు, చాలామంది ఇంకా ఎటైనా వెళ్ళిపోయి ఉండొచ్చు, చాలామంది మేము ఈ పరిస్థితిలో ఏం చేయలేమనుకుండొచ్చు. కానీ ఆ దారం అంతఃసూత్రంగా ఆ దారం అట్లా పనిచేస్తూ వాటి వరకు వస్తూనే ఉంది. కాబట్టి వాళ్ళందరం మళ్ళీ మనం ఇక్కడ కలవగలిగాము, మళ్ళీ ఇట్లా మాట్లాడుకోగలుగుతున్నాం, మన అనుభవాలను షేర్ చేసుకోగలుగుతున్నాం. నా వరకు నాకు అతి చిన్న పల్లెటూరు, కరెంటు కూడా లేని కుగ్రామం, ఒక చిన్న టీపొడి ప్యాకెట్ కావాలన్నా సరే హన్మకొండ కానీ వరంగల్ కానీ రావాల్సిన పరిస్థితి. అట్లాంటి చిన్న కుగ్రామం నుంచి 5వ తరగతి వరకు ప్రైమరీ స్కూల్లో ఉన్న ఒక కుగ్రామంలో 5 మాత్రమే చదివి అక్కయ్యలిద్దరూ చదువు ఆపేస్తే అమ్మాయిలు చదువుకోవాలి, అబ్బాయిలు ఎట్లాగో చదువుకుంటారు, అమ్మాయిల చదువు ఆగిపోయింది, అమ్మాయిలు ఎట్లయినా చదువుకోవాలి అని మా అమ్మ బాపు అమ్మాయి చదువు ముఖ్యంగా నన్ను చదివించడం కోసం వాళ్ళు పడరాని కష్టాలు పడ్డారు. ఎవరి ఇంట్లో నన్ను పెట్టాలి, 6వ తరగతి నుంచి నన్ను ఎవరింట్లో పెట్టాలి, ఎట్లా చదివించాలి, ఎట్లా అయినా సరే చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి. అప్పుడున్న ఒకే ఒక కోరిక ఏంటంటే ఉద్యోగం చేయాలి. ఆ ఉద్యోగం చేయాలనే దాంతో నన్ను చదివించడానికి చాలా కష్టాలు పడి 10వ తరగతి పాస్ అయ్యి 10వ తరగతి అయిన వెంటనే ఇంటర్మీడియట్లో చేర్చకుండా నన్ను పాలిటెక్నిక్లో చేరిస్తే వెంటనే ఉద్యోగం వస్తుంది కాబట్టి పాలిటెక్నిక్లో చేర్పించాలని నిర్ణయం జరిగింది ఇంట్లో. అట్లా నేను నా 16వ ఏట 15వ ఏట 10th క్లాస్ పాస్ అయితే 16వ ఏట నేను హైదరాబాద్ కమలానగర్ పాలిటెక్నిక్లో చదువుకోవడానికి వచ్చాను. చదువుకోవడానికి వచ్చిన మరుక్షణం నుంచే నేను అంతకు ముందున్న ఆర్ఎస్యు తయారు కావడానికి ముందు ఏదైతే ఒక ప్రిపరేషన్స్ జరుగుతున్నాయో ఆ ప్రిపరేషన్లో నేను భాగం కాబడ్డాను. అప్పటి నుంచి అక్టోబర్లో మొట్టమొదటిసారి పీడిఎస్యు ఆర్ఎస్యుగా విడిపోయిన రోజున నేను ఆ సభలో లేను. మా హాస్టల్లో నన్ను బలవంతాన ఎక్స్కర్షన్స్కి తీసుకెళ్లారు. నన్ను ఇక్కడ ఉంచాలని మన మిత్రులు చాలా ప్రయత్నాలు చేసినా సరే మా హాస్టల్ వాడిని అందుకు ఒప్పుకోకుండా నన్ను తీసుకెళ్ళింది. రిటర్న్ వస్తుంటే రామకోటి చౌరస్తాల్లో ప్రొఫెషన్గా, అంటే అప్పటికే నాకు తెలుసు ఇవాళ ఇక్కడ విడిపోబడుతున్నది, వీళ్ళతో మనం కలిసి ఉండట్లేదు, మనం ఆర్ఎస్యుగా ఏర్పడబోతున్నాం. ఆ ఆర్ఎస్యుగా ఏర్పడిన వాళ్ళు వెంకటరమణి ఇక్కడ బహుశా ఇక్కడ మేము మొదటి బ్యాచ్లో
బహుశా ఒక 4-5 మాత్రమే ఉన్నట్టున్నాము. పద్మ, తుషార్ గాంధీ, తర్వాత పొద్దున గోపీనాథ్, ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. గోపి లేడు, మొదటిసారి లేడు. కోలా జ్యోతి, ఓకే. అయితే ఆర్ఎస్యు బ్యానరు పట్టుకొని అందరు బయటకు వచ్చేస్తున్నారు, అంటే విడిపోయిందని నాకు అర్థమైంది. నేను అప్పుడైనా నా బస్సు దించాడని వేడుకున్నాను, కానీ మా హాస్టల్ వాళ్ళు కరుణించలేరని. ఆ తర్వాత మళ్ళీ 3 నెలలకు ఫిబ్రవరిలో జరిగిన ఆర్ఎస్యు సమావేశంలో నేను పాల్గొన్నాను. ఇక అప్పటి నుంచి ఎంత పోటాపోటీలుగా, అంటే ఇవాళ అందరం ఐక్యం అవ్వాలి, అందరం కూడా ఈ ఫాసిజానికి వ్యతిరేకంగా అందరం ఐక్యమైతే తప్ప దీన్ని ఎదిరించలేమనే అవగాహన ఇవాళ మనకు ఎట్లా ఉందో, ఆ రోజున విప్లవ ఉద్యమ పరిస్థితులు ఏంటంటే ఎవరికి వాళ్ళు పోటాపోటీగా వాళ్ళ సంఘాలలో విద్యార్థులను చేర్చుకోవడం. అట్లా విద్యార్థులను చేసుకునే క్రమంలో పీడిఎస్సి నుంచి కామ్రేడ్స్, డిఎస్ఓ నుంచి కామ్రేడ్స్ మా కాలేజీలకు రావడం, ఎవరి అభిప్రాయాలు ఏంటి, అవగాహన క్లాసులు తీసుకోవడం, ఇట్లా అనేక రకాలుగా పోరాటాలు. అప్పుడు స్త్రీశక్తి సంఘటన అప్పుడే ఏర్పడింది. లలిత, నందు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. స్త్రీశక్తి సంఘటనలో మేమందరం కూడా ఆర్ఎస్ విద్యార్థులం కూడా దాంతోపాటు పాల్గొని ఉన్నాం. ఇవాళ అతి భయంకరమైన అశ్లీలత మన ఫోన్లలో, మన కళ్ళ ముందు, మన సినిమాలో అంతా జరుగుతున్నా కూడా ఆ రోజులో ఒక్క అశ్లీల పోస్టర్ కనపడితే గోడ మీద పేడను తీసుకుపోయి చల్లేవాళ్ళం, చించేసేవాళ్ళం. అట్లా పెద్దన ఉద్యమాలు చేసాం. అశ్లీల పోస్టర్స్ వ్యతిరేకంగా, అధిక ధరలకు వ్యతిరేకంగా, హాస్టల్ ర్యాగింగ్కి వ్యతిరేకంగా, ఈవిటీజింగ్కి వ్యతిరేకంగా. ఇవాళ ఈవిటీజింగ్, ర్యాగింగ్ అనేది చాలా మామూలు విషయాలు, ఎందుకంటే అంతకన్నా పెద్ద అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి. అసలు ఈవిటీజింగ్ అనే మాట మనం మర్చిపోయాం అసలు యాక్చువల్గా. కానీ ఆ రోజులో ఈవిటీజింగ్ చాలా పెద్ద ఇష్యూ. ఇట్లా ఉద్యమాలు చేస్తున్న క్రమంలో మన కామ్రేడ్స్ మన హాస్టల్కి రావడము, నేను వాళ్ళ దగ్గర పోవడం, ఇదంతా జరుగుతున్నప్పుడు నన్ను స్నేహితురాలు ఇప్పుడు ఇక్కడే కూర్చున్నది కాబట్టి నేను చెప్పొచ్చు ఆ విషయం కూడా. పద్మ, కామ్రేడ్ పద్మ, తనకు వాళ్ళ ఇంట్లో చాలా, ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి ఏంటంటే, నేను కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను, పర్వాలేదు కదా, ఎందుకంటే పూర్వ విద్యార్థులు అన్నప్పుడు మనం మేము అన్నీ చెప్పాల్సి వస్తుంది. సరే, నేనే అధ్యక్షురాలన్నట కాబట్టి నాకు కన్సెషన్ ఇచ్చేసారు, నేను ఎంతసేపు మాట్లాడచ్చు. అప్పుడు చరవణ్ రాజు ప్రియ శిష్యురాలు, మేమందరం చరవణ్ రాజు పాటలు పాడుతూనే పెరిగిన వాళ్ళం. ఇంట్లో చాలా కట్టడి చేశారు, ఈ విద్యార్థి సంఘాలలో నువ్వు పనిచేయొద్దు, ఇంట్లో ఉండమని. లేదు, తను బయటకు వచ్చేస్తా అని చెప్పింది. ఆ టైంలో నేను కూడా తనతో పాటు ఉన్నాను. అట్లా బయటకు వచ్చేసింది, నాతో పాటు బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి తన ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. నేను మామూలుగా హాస్టల్కి వెళ్ళిపోయాను. తెల్లారి పొద్దున్నే మా వార్డెన్ నుంచి పిలుపు వచ్చింది నాకు, కిందికి రమ్మని. ఏంటి అని కిందికి వస్తే మొత్తం హాస్టల్ విద్యార్థులందరూ ఇట్లా రౌండ్గా నిలబడి ఉన్నారు. ఎదురుగా ఒక 7-8 మంది పోలీసులు ఉన్నారు, గన్లు పట్టుకొని. మా హాస్టల్ వార్డెన్, అసలే హాస్టల్ వార్డెన్ చాలా స్ట్రిక్ట్, ఆమె చూస్తేనే భయపడేవాళ్ళు. ఆమె నిలబడి ఉన్నది. ఏంటో అర్థం కాలేదు నాకు, అసలు చాలా అవమానంగా ఉంది, ఎందుకంటే ఇంతమంది చుట్టూ ఉన్నారు, ఏంటి నన్ను ఇట్లా చూస్తారు. వెంటనే చూస్తే పద్మ వాళ్ళ ఫాదరు ఆ పోలీసులతో పాటు ఉన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో, అయితే రాత్రి పద్మ ఇంటికి వెళ్ళలేదు, అందుకే ఎక్కడికి వెళ్ళిందని అడగడానికి నా దగ్గరికి వచ్చారు. సరే, నేను అడిగారు గట్టిగా గద్దించి, నాకు తెలియదు, నేను మామూలుగా తను బయటకు వచ్చిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు, నేను హాస్టల్కి వచ్చేసాను. మా వార్డెన్ కూడా చాలా గట్టిగా అడిగింది, వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు. లాస్ట్కి నేను అట్లా వినట్లేదని, ఇగో మీకు తెలియదు మా సంగతి, పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నాము, నీకు తెలుసా, మొన్ననే అడవుల 4 తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసాము, నిన్ను కూడా తీసుకుపోయి అట్లా చేస్తావు, ఏమనుకుంటున్నారు, నువ్వు సాయంత్రం లోపల నువ్వు చెప్పాలి ఆమె ఎక్కడున్నదో, నేను మళ్ళీ వస్తాం, ఇదే మీ హాస్టల్ వార్డెన్ ముందర చెప్తున్నాము అని గట్టిగా బెదిరించి. అప్పటికి ఇంకొక గమ్మత ఏంటంటే, లోకల్ గార్డియన్గా మా కజిన్ అన్నయ్య ఉన్నాడు, ఆయన ఇంటికి కూడా వెళ్ళి ఆయనను కూడా తీసుకొని వచ్చారు. వచ్చి గట్టిగా బెదిరించి వెళ్ళారు. మా అన్నయ్య కూడా వెళ్తూ ఎందుకమ్మా ఇంత కష్టపడి నేను చదివిస్తుంటే నువ్వు ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటున్నావు అని ఆయన కూడా నన్ను కొప్పరి ఉండు. ఈ ఇప్పుడు ఇవాళ అనిపిస్తుంది నాకు, ఆ రోజు అసలు ఏమీ కూడా దానికి సంబంధించిన విచారం, అంటే నాకు ఒకటే అనిపిస్తున్నది ఏంటంటే, మా హాస్టల్ వాళ్ళందరి ముందర నేను అవమానపడ్డాను అనిపిస్తుంది తప్ప
వాళ్ళు బెదిరించిన దానికి నేనేం అసలు ఇదవ్వలేదు. అంటే అంత ఇదిలో ఉండేవాళ్ళం ఒక్కొక్కళ్ళం అప్పుడు. ఆ తర్వాత సాయంత్రానికి మళ్ళీ భూపాలను తీసుకొని మళ్ళీ వచ్చారు. భూపాలు చేయి మీద ఏదో రాసుకొని అంటే నన్ను సేవ్ చేయడానికి. భూపాలు ఎట్లాగో రెడీ అయిపోయాడు పోలీసులు పట్టుకుపోతే వెళ్ళిపోవడానికి. కానీ నేను చిన్నపిల్లను 16 ఏళ్ళ పిల్లను నన్ను తీసుకోపోతే అమ్మ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకని ఏం చెప్పారంటే ఈ చేయి మీద రాసుకొని ఇది చెప్పు వాళ్ళకని సైగ చేస్తాడు. నాకు ఆ చేయి మీద రాసింది నేను వాళ్ళకి చెప్పాను. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఆ చేయి మీద రాశాడు, అది గుర్తుంది నాకు. ఏం రాశాడో నాకు గుర్తులేదు. ఆ చేయి మీద తను ఏం రాసినాడు చెప్పాడో మాత్రం నాకు గుర్తులేదు. ఆ చేయి మీద చెప్పాను. సరే ఆ తర్వాత నా జోలికి రావడం మానేశారు వాళ్ళు. అయినా ఇట్లా తిరుగుతూనే ఉన్నాను. హాస్టల్లో పర్మిషన్స్ లేవు. కమలానగర్ హాస్టల్కి ఒక గోడ ఉండేది, లాస్ట్కి సగం వరకే ఉండేది. అది మా పిల్లలే ఎవరో సగం దాన్ని కట్ చేసి పెట్టారు, ఇటుకలు తీసి. ఆ వెనక నుంచి దిగి గోషామహల్ స్టేడియం దగ్గరికి వస్తుంది. అక్కడ దిగి విజయ రంగనాథం గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం. మాది అదనమాట రూటు, పర్మిషన్ తీసుకోకుండా. అట్లా విజయ రంగనాథం గారు మాకు పెద్ద అండ ఆ టైంలో. బహుశా విజయ్ వాళ్ళు వస్తా అన్నది కానీ బహుశా రాకుండొచ్చు. మీకు అందరికీ తెలుసు రంగనాథం గారు సివిల్ రైట్స్ మూమెంట్స్లో ఉన్నారు, పీపుల్ పత్రిక ఎడిటర్గా ఉన్నారు. ఆయన చనిపోయారు. విజయ ఉంది ఇప్పుడు, వస్తా అన్నది కానీ రాలేదు. చాలా బీద పరిస్థితులు ఉండేవాళ్ళు. అయినా ఆ రోజులలో మాకు తండోపతండాలుగా 7-8 మంది మేము పోయి వాళ్ళ ఇంటి మీద పడి తిని ఉండేవాళ్ళం. ఆ తర్వాత తెలుగు మహాసభలు వచ్చాయి. తెలుగు మహాసభల్లో శ్రీశ్రీ గారిని వాళ్ళు ఆహ్వానించి ఉన్నారు. శ్రీశ్రీ గారు ఎట్లాగో వస్తారు, ఎందుకంటే అందరికీ తెలుసు ఆయన చాలా చిన్నపిల్లవాడి మనస్తత్వం. ఆయన ఎవరు తీసుకుపోతే వాళ్ళతో పోతారని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు విరసం వైపు. కానీ అరసం వాళ్ళు వాళ్ళని తీసుకుపోవాలని ప్రయత్నంలో ఉన్నారు. అప్పుడు మేము తెలుగు మహాసభల దగ్గరికి శ్రీశ్రీ గారిని తీసుకొచ్చారు వాళ్ళు. అయితే శ్రీశ్రీ గారిని లోపలికి తీసుకుపోనివ్వకుండా చరసాని ప్రసాద్ మొత్తం విరస మెంబర్స్ అంతా రౌండ్గా ఉన్నారు. ఆయన ఒక్కడిని మాత్రం లోపల తీసుకుపోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మేము ఆర్ఎస్ఎస్ స్టూడెంట్స్గా పాంప్లెట్స్ తెలుగు మహాసభని బహిష్కరించండి, ఒక పక్కన శ్రీకాకుళంలో విప్లవకారులను కాల్చేస్తూ ఇక్కడ మీరు తెలుగు మహాసభలు పెట్టుకుంటున్నారు, ముందు ఆ ఇష్యూని అడ్రస్ చేయండి, తర్వాత మీరు ఏ మహాసభలను పెట్టుకోండి అని ఒక పాంప్లెట్ రాసుకొని, అవి తెలియకుండా మేము కూడా మహాసభలో పోతున్నట్టే ఓణీలలో దాచుకొని లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి ఆ పాంప్లెట్స్ అన్నీ ఎందుకంటే అప్పటికి ఒక్కొక్కళ్ళకి పంచే పరిస్థితి లేదు, మా వెనకాల పోలీసులు వస్తున్నారు. అందుకని ఒక్కొక్కళ్ళకు ఇసిరేస్తాం, మొత్తం అందరూ చదువుకుంటారని. ఇసిరేస్తున్నప్పుడే మమ్మల్ని అందరినీ పట్టుకున్నారు. 5-6 మంది అమ్మాయిలం, ఒక 10-15 మంది అబ్బాయిలం. అందరం బయటకు వచ్చేటప్పటికి అప్పటికే విరసం వాళ్ళు శ్రీశ్రీని లోపలికి రానియలేదు కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి శ్రీశ్రీ ఒక్కడిని లోపల తీసుకుపోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. వీళ్ళెవరు దాన్ని కానియకుండా ఆయనను కూడా పట్టుకొని మొత్తం వ్యాన్లో పోయి అందరం కూర్చున్నాం. అప్పుడు చరవణరాజు విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయం మనది, ఈ మట్టిని తలుచుకొని విప్లవాలు లేస్తున్నాయి, ఎరుపెక్కిన ఈ మట్టికి మా నెత్తుటి లాల్ సలాం. అట్లా చరవణరాజు ఆ బేడీలతోటి పాడుతుంటే మేమందరం ఆయనతో పాటు పాడుతూ శ్రీశ్రీ గారు మమ్మల్ని ముసిముసి నవ్వులు నవ్వుతూ పిల్లలమ్మా మీకేమన్నా అయితే ఎట్లా అని మాతో అంటున్న దృశ్యం ఇవాళ నా కళ్ళ ముందు మెదులుతున్నది. అట్లా ఒకరోజు శ్రీశ్రీ గారితో గడిపిన అనుభవం నాకున్నది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా చాలా పోరాటాలు చేసాం అవన్నీ. ఎందుకంటే తర్వాత వాళ్ళు ఎవరైతే 70 గ్రామాలకు తరలి క్యాంపెయిన్ వచ్చిన తర్వాత వాళ్ళు అనుభవించిన నిర్బంధం, వాళ్ళు చేసిన పోరాట రూపాలు, వాళ్ళు చేసిన త్యాగాలతో పోలిస్తే మేము మొదటి అడుగు వేసిన వాళ్ళంగానే తప్ప వాటితో మేము సరితూగలేము. కాకపోతే మా వీలుని బట్టి మేము ఆ రోజులలో చాలా రకాల పోరాటాలు చేశాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది. 76లో నా చదువు కూడా అయిపోయింది, 3 ఏళ్ల చదువు. నేను మళ్ళీ తిరిగి వరంగల్కి వెళ్ళాను. చాలా అతి కష్టం మీద నాకు గవర్నమెంట్లో ఉద్యోగం వచ్చింది. చాలా ఆనందంగా, ఎందుకంటే ఏదైతే నన్ను చదివించి ఉద్యోగం చేయాలని మా అమ్మ బాప కళ ఏదైతే ఉన్నదో అది నెరవేరిందని సంతోషంగా నేను ఉద్యోగంలో చేరాను. ఒక 3 నెలలు 4 నెలలు ఉద్యోగం చేయగానే ఒకరోజు పొద్దున్నే మా చీఫ్ ఇంజనీర్ నన్ను పిలిచి, నేను టర్మినేట్ చేస్తున్నారు, రేపటి నుంచి నువ్వు ఉద్యోగానికి రావక్కర్లేదు. ఎందుకు చేస్తున్నారు నాకేం అర్థం కాలేదు. లేదు పోలీస్ రిపోర్ట్ వచ్చింది, నువ్వు ఆర్ఎస్సీలో చేసావట, అందుకని నువ్వు ఉద్యోగం చేయకూడదు అన్నారు. కాబట్టి
నిన్ను టర్మినేట్ చేస్తున్నాను. ఆర్ఎస్సీలో పనిచేయడం ఒక కారణం, ఇంకొక కారణం నువ్వు వేవి గారి మేనకోడలోట కదా, అందుకని కూడా నేను టర్మినేట్ చేస్తున్నాం. వివి గారి మేనకోడళ్ళు ఒక 50 మంది ఉన్నారు, నేను ఒక్కదాని కాదు. ఆయనకు 5 అక్కలు, 5 అక్కలకు చాలామంది ఆడపిల్లలు ఉన్నారు. మేనకోడలు అయినంత మాత్రాన నన్ను టర్మినేట్ చేయడం అంటే, కాదు నువ్వు ఆర్ఎస్సీలో పనిచేసావట అందుకని నేను చేస్తాను. అప్పుడు మాత్రం నిజంగా చాలా, అంటే వీళ్ళందరి కష్టం, విజయ రంగనాథం గారు తిండి తినక నాకు పెట్టి నన్ను చదివించింది, అమ్మ బాపు పడ్డ కష్టాలు, ఈ వీళ్ళందరూ ఆ రోజు ఈ విప్లవ కుటుంబం ఏదైతే ఉందో నన్ను కాపాడి, నేను పోలీసుల బారి పడకుండా, నేను అరెస్ట్ కాబడకుండా తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెట్టి, ఈ దీనికోసమే కదా నేను ఉద్యోగం కోసం ఇంత పాటుపడితే ఇవాళ నాకు ఉద్యోగం లేదు అని చాలా బాధ అనిపించింది. వెంటనే మళ్ళీ అంతకుముందు ఒక ప్రెస్, మీకు తెలిసేమో, మీకు అందరికీ బహుశా తెలిసే ఉంటుంది, కామ్రేడు చరవండి అయిపోయింది లాస్ట్ చరవండి రాజు, కామ్రేడ్ లోచన్ ఇద్దరికి కూడా వాళ్ళు టీచర్లుగా ఉన్నారు, వాళ్ళిద్దరు ఉద్యోగాలు తీసేశారు. అప్పుడు కోర్టు ఎవరి విశ్వాసాల ప్రకారం, జీవన వృత్తికి విశ్వాసాలకు సంబంధం లేదు, విశ్వాసాలు ఉన్నంత మాత్రాన జీవన వృత్తిని కోల్పోవడానికి వీల్లేదని చిన్నపరెడ్డి గారి స్టేట్మెంట్, ఒక జడ్జిమెంట్ ఉంది. అందుకని ఆ జడ్జిమెంట్ మళ్ళీ నాకు కూడా పనికొచ్చింది. నేను మళ్ళీ అది తీసుకుపోయి కన్నాభిరి గారి దగ్గర పోతే కన్నాభిరి గారిని తిరిగి నాకు ఉద్యోగం ఇప్పించారు. తర్వాత నేను ఆ ఉద్యోగం చేయలేదు, తర్వాత నేను వేరే ఉద్యోగంలో చేరాను. మళ్ళీ ఆ ఉద్యోగంలో 34 ఏళ్ళు యూనియన్కు, ట్రేడ్ యూనియన్లో నాయకురాలుగా పనిచేశాను. ఇవాటి వరకు కూడా నన్ను ట్రేడ్ యూనియన్ నాయకురాలుగానే గుర్తిస్తున్నారు. పాత పూర్వ విద్యార్థులు మాత్రమే నేను ఆర్ఎస్సీ విద్యార్థినిగా గుర్తిస్తున్నారు. కానీ ఏదేమైనా ఒక ఉజ్వలమయమైన ఒక చరిత్రలో నేను కూడా ఇవాళే, తమ్ముడు వెంకన్న ఒక పోయం రాశాడు, సముద్రంలో తుంపర అని. ఆ సముద్రంలో తుంపర నేను అయినందుకు గర్విస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సరే, నన్ను అధ్యక్షత వహించమన్నారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కామ్రేడ్ ఆయుబ్ గారు, ఇక్కడ వరుస క్రమం ఉంది, నేను పొరపాటున ఆయుబ్. ఇప్పుడు మొట్టమొదటి 74 పూర్వ విద్యార్థి కామ్రేడ్ తుషార్ కాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.